నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో డివైన్ మెసేజెస్. ఇది 2 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నెంబర్ 1, పైల్ నెంబర్ 2. సో ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 2 కార్డ్స్ పైన కాన్సన్ట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుందో ఆ కార్డ్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 2 కార్డ్స్ చాలా అట్రాక్టివ్గా ఉన్నాయంటే 2 పైల్ కార్డ్ రీడింగ్స్ కూడా చూడొచ్చు మీరు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది టైమ్లెస్ రీడింగ్. సో మీకు ఎప్పుడు ఈ రీడింగ్ కనిపించినా కానీ మీరు హ్యాపీగా రీడింగ్ని ఎంజాయ్ చేయొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు. అసలు ఆలస్యం చేయకుండా మనమైతే రీడింగ్లోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే కార్డ్ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం మీకు ఏం డివైన్ మెసేజెస్ మీ వరకు చేరాలనుకుంటున్నాయో. ఫస్ట్ అయితే మనం బాబా కార్డ్స్ నుంచే తీసుకుందాం. సో పైల్ నెంబర్ 1 వాళ్ళకి బాబా ఏం సందేశాలు పంపించారు. సో ఫస్ట్ మెసేజ్ వచ్చి మాస్టర్స్ విల్. వాట్ ఎవర్ యూఆర్ గోయింగ్ త్రూ, ఇట్స్ హ్యాపెనింగ్ విత్ యువర్ మాస్టర్స్ విల్. గో త్రూ ఇట్ విత్ ఎ స్మైల్. ఏదైతే మీ లైఫ్లో ఇప్పుడు జరుగుతుందో ఇది ఆయన ద్వారా, ఆయన వల్లనే జరుగుతుందంట. సో ఏదైతే జరుగుతుందో దాన్ని ఒక చిరునవ్వుతో తీసుకొని ముందరికి వెళ్ళిపోండి. అంతేగాని దానివల్ల బాధపడడం కానీ దాన్ని అడ్డగించడం కానీ చేయకండి. ఇప్పుడు మీకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ త్వరలో మీకు తెలుస్తుంది ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్తున్నారు. కార్మిక్ క్లెన్సింగ్ ఎందుకు జరుగుతుందంటే కార్మిక్ క్లెన్సింగ్ వల్లే. మాస్టర్స్, ఆర్కేంజల్స్, ఏంజల్స్ అండ్ గార్డియన్ ఏంజల్స్ ఆర్ వర్కింగ్ టు ప్రాసెస్ యువర్ కర్మాస్. సో ఏదైతే మనం తెలుసో తెలియకో ఆ కర్మని మూట కట్టుకున్నామో వాటిని తగ్గించడానికి, వాటిని మన నుంచి దూరం చేయడానికి ఇది జరుగుతోంది. సో ఆ కార్మిక్ క్లెన్సింగ్ అనేది జరుగుతుంది. దాన్ని జరగనివ్వండి, దాన్ని అడ్డుకోకండి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. డివైన్ వన్నెస్. దేర్ ఈస్ ఓన్లీ వన్ సుప్రీం బీయింగ్, ఆల్దో ద వేస్ ఆఫ్ రీచింగ్ హిమ్ ఆర్ డిఫరెంట్, వీఆర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ అని చెప్తున్నారు అనమాట. సో ఒక సుప్రీం పవర్ అయితే ఉంది, నేచర్ లేకపోతే యూనివర్స్, డివైన్, ఎవరైనా కానీ ఒకరైతే మనల్ని కంట్రోల్ చేస్తున్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు. కాబట్టి వాళ్ళని చేరే విధి విధానాలు వేరువేరుగా ఉండొచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క మతానికి, ఒక రిలీజియన్కి, ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళం అయి ఉండొచ్చు. వివిధ ప్రాంతాల్లో వివిధ దేవుళ్ళ పేర్లు మారచ్చు, కానీ దేవుడైతే ఒకరే. కాబట్టి మనం అందరం ఇంటర్ కనెక్టెడ్. ఎవరిని పూజిస్తున్నా కానీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనమంతా ఒక్కటే. కాబట్టి ఆ డివైన్ వన్నెస్ కోసం మనం పనిచేయాలి తప్పితే మనలో మనం ఈ భేదాలని సృష్టించుకోకూడదు అని చెప్తున్నారనమాట. భేదాలు బయటైనా సృష్టించబడతాయి, మన లోపలైనా కానీ సృష్టించబడతాయి అనమాట. మనకే లోపల నుంచి డౌట్లు వస్తాయి, మనం వీళ్ళని నమ్మాలా, వాళ్ళని నమ్మాలా, ఎలా ఏంటి అని. ఎవరినైనా కానీ నమ్మకం అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. ఇప్పుడు మనం ఇంకొన్ని కార్డ్స్ తీసుకుందాం. ఇంకేం చెప్తున్నారు. ఫైల్ నెంబర్ 1 వాళ్ళ కోసం బ్యూటిఫుల్. కాళీమాత. బ్లెస్సింగ్స్ ఆఫ్ గుడ్ హెల్త్. ఎవరికన్నా బాగలేకపోతే హెల్త్ బెటర్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ మంచి హెల్త్ని క్రియేట్ చేస్తున్నారు, బ్లెస్ చేస్తున్నారు అన్నమాట. సో నెక్స్ట్ త్రిపుర సుందరి దేవి. బ్లెస్సింగ్స్ ఆఫ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అండ్ రిలేషన్షిప్ అంట. ఎవరన్నా ఒకవేళ మ్యారేజ్లో ఏదైనా డిఫికల్ట్ టైమ్స్ ఫేస్ చేస్తున్నా, రిలేషన్షిప్లో ఏదైనా డిఫికల్ట్ టైమ్స్ ఫేస్ చేస్తున్నా, మిమ్మల్ని సుఖశాంతులతో ఉండేలాగా బ్లెస్సింగ్స్ పంపిస్తున్నారు అనమాట. సో రిలేషన్షిప్ బెటర్ అవ్వడం కానీ, మ్యారేజ్ లైఫ్ బెటర్ అవ్వడం కానీ ఇదైతే జరుగుతుంది. బ్యూటిఫుల్. మనం ఇది వీళ్ళు పంపిస్తున్న బ్లెస్సింగ్స్, కానీ మనలో కూడా కొన్ని మార్పులు చేర్పులు జరగాలి కదా. వీటిని మనం కరెక్ట్గా అట్రాక్ట్ చేసి అవి జరిగేలాగా చూడడానికి. సో మనం దేన్ని సరెండర్ చేస్తే, మనం దేన్ని కంప్లీట్గా వదిలేసో లేకపోతే వీళ్ళ పైన నమ్మకం పెట్టుకొని మనం ఎలా ఉంటే వీటిని మనం క్లెయిమ్ చేయొచ్చు. సో ఫస్ట్ కార్డ్ వచ్చి సరెండర్ టు ఇన్నర్ పీస్. కల్టివేట్ ఇన్నర్ పీస్ ఆన్ డైలీ బేసిస్. In quiet meditative moments, focus on the stillness within and enjoy this inner refuge. Others will feel your good vibes too, and your life will flow more easily. కాబట్టి మెడిటేషన్ అంట చేయండి. మెడిటేషన్ వల్ల మీ లోపల నుంచి శాంతి రావడమే కాకుండా
మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా మీ ఆరా తెలుస్తుంది. తద్వారా వాళ్ళు కూడా మిమ్మల్ని అర్థం చేసుకొని, మీ వైపు ఆ గుడ్ వైబ్స్ వస్తున్నప్పుడు మీ లైఫ్ ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్రీ ఫ్లోయింగ్‌గా ఉంటుంది. అంటే ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా ముందరికి వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారనమాట. కాబట్టి మనశ్శాంతినైతే క్రియేట్ చేసుకోవాలి. మెడిటేషన్ చేయండి. మీకు నచ్చిన పాటలు వినడం, మంత్రాలు జపించుకోవడం, సో, దే దే మంచి మంచి స్టోరీస్ చదవడం, ఇలా చేసిన దానివల్ల ఏంటంటే చెడు ఆలోచనలకి దూరంగా ఉండొచ్చనమాట. Surrender to the beauty of the natural world. Take a relaxing break and spend time in nature. Replenish yourself by feeling the beauty and the ecstasy there. సో, నేచర్‌తో అంతా టైమ్ స్పెండ్ చేయండి. మార్నింగ్ గావచ్చు, ఈవినింగ్స్ గావచ్చు, కొంచెం వాక్ చేయడం, చెట్ల మధ్యలో టైమ్ స్పెండ్ చేయడం, మీ ఇంట్లో చెట్లుంటే వాటికి నీళ్లు పోయడం. సో, ఇలా నేచర్‌తో టైమ్ స్పెండ్ చేయండి. ఆకాశాన్ని చూస్తూ ఉండడం, చుక్కల్ని ఆస్వాదించడం. సో, ఇలాంటివి. బ్యూటిఫుల్. ఫైనల్‌గా ఇప్పుడు మనం టారో కార్డ్స్ చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం. పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం డివైన్ బ్లెస్సింగ్స్. ఓహ్! సో, ఫస్ట్ కార్డ్ వచ్చి 2 ఆఫ్ కప్స్. 2 ఆఫ్ కప్స్ అంటే సోల్‌మేట్స్ కార్డ్ అన్నమాట. ఇక్కడ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఎనర్జీస్ జరుగుతున్నాయి. మీరు మీ సోల్‌మేట్‌ని కనుక్కోబోతున్నారన్నమాట. సో, మీ సోల్‌మేట్‌ని బ్లెస్ చేస్తున్నారు. లవర్స్ బ్యూటిఫుల్. ఇక్కడ మ్యారేజ్ వచ్చింది, గుడ్ హెల్త్ వచ్చింది, రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయని చెప్తున్నారు. ఇక్కడ ప్యాషనేట్ ఎనర్జీస్ వస్తున్నాయి. ఇక్కడ సోల్‌మేట్స్, ఇక్కడ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఎనర్జీస్, ఆ బ్యాలెన్స్ క్రియేట్ అవుతుందన్నమాట. రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. పార్ట్నర్‌షిప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఏదన్నా ఇంతకుముందు ఆ డ్యుయాలిటీ నేచర్ ఉండింటే, ఆ డ్యుయాలిటీ నుంచి ఒక్క దాటి పైకి రావడం. 2 విధాలుగా గాకుండా ఒకదాని పైకి రావడం జరుగుతుందనమాట. ఇక్కడ లవర్స్ కార్డ్ ఉంది. సో, లవర్స్ కార్డ్ వచ్చి మనకి భరోసాని తీసుకొనొస్తుందనమాట. దట్ యూ ఆర్ కంప్లీట్‌లీ ప్రొటెక్టెడ్. అండ్ ఇక్కడ లవర్స్ కార్డ్ వచ్చి మనకి యాక్చువల్‌గా మిథున రాశికి చిహ్నం అనమాట. సో, మీ కమ్యూనికేషన్ పెరగబోతుంది. అండ్ మెంటల్ హెల్త్ స్ట్రాంగ్ అవ్వబోతుందనమాట. అండ్ ఏదన్నా ఇంతకుముందు పర్సెప్షన్ ఏదైతే ఉందో, మీ పర్సెప్షన్స్ మారబోతున్నాయన్నమాట. అంటే మీరింతవరకు ఆలోచిస్తున్న విధి విధానాలు మారబోతున్నాయి. ఇప్పుడు డిఫరెంట్‌గా ఆలోచించబోతున్నారు. తద్వారా ఇక్కడ రిలేషన్‌షిప్స్ బెటర్ అవ్వబోతున్నాయి. హీలింగ్ ఎనర్జీస్ ఉన్నాయి. బ్యూటిఫుల్. ఫైనల్‌గా 8 ఆఫ్ పెంటికల్స్. యూ ఆర్ వర్కింగ్ ఫర్ ఇట్. మీరు దానికోసం ప్రయత్నిస్తున్నారు. అంటే ఇక్కడ ప్రయత్నం లేకుండా జస్ట్ ఊహలు కనడం గాదు. మీరు ప్రయత్నిస్తున్నారనమాట. ఇక్కడ డివైన్ బ్లెస్సింగ్స్ గూడా అదే. మీ పని పైన అంటే లిటరల్ వర్క్ గావచ్చు, మీరు చేస్తున్న జాబ్ గావచ్చు, బిజినెస్ గావచ్చు, దానిపైన కాన్సంట్రేట్ చేయండి. మీరు ఎంత కాన్సంట్రేట్ చేసి, ఎంత స్మార్ట్ ఆర్ హార్డ్ వర్క్ చేస్తారో, దానివల్ల మీకు ఆ స్టెబిలిటీ క్రియేట్ అవ్వబోతుంది. గ్రోత్ వస్తుందనమాట. సో, మీ బిజినెస్‌లో, మీ కెరియర్‌లో, మీ జాబ్‌లో ప్రాస్పెరిటీ, మనీ క్రియేట్ అవుతుంది. డబ్బులు రాబోతున్నాయి. మీ హార్డ్ వర్క్‌కి తగిన ఫలితం రాబోతుంది. అండ్ రిలేషన్‌షిప్స్ వైపు కూడా మీరు అదే విధంగా పని చేస్తున్నారు. కాబట్టే రిలేషన్‌షిప్స్ బెటర్ అవుతున్నాయి. బ్యూటిఫుల్. నైట్ ఆఫ్ పెంటికల్స్. సో, పెంటికల్స్ ఎనర్జీ ఇక్కడ మళ్ళా రిపీట్ అయింది. అంటే ఫినాన్సెస్ ఇంప్రూవ్ అవుతున్నాయి. దాంతో పాటు ఏంటంటే ప్రాస్పెరిటీ క్రియేట్ అవుతుంది. అండ్ ఇదేంటంటే స్లోగా, స్టడీగా జరుగుతుంది మార్పు. బ్యూటిఫుల్. ఫైనల్‌గా టెంపరెన్స్. బ్యాలెన్స్ అనేది చాలా అవసరం. ఎంత బ్యాలెన్స్డ్‌గా అయితే ఉంటామో, అంత హార్మోనియస్, పీస్‌ఫుల్ లైఫ్‌నైతే మనం లీడ్ చేయగలుగుతాము. కాబట్టి ఏదైనా గానీ ఆ మోడరేషన్ అవసరం. ఎక్స్‌ట్రీమ్స్ ఒద్దు. పెండులం లాగా కొడితే ఈ చివరికి, లేపోతే ఆ చివరికి. అంటే మూడ్ స్వింగ్స్. ఉంటే హైగా ఉంటాం, లేపోతే లోగా ఉంటాం. ఉంటే చాలా హ్యాపీగుంటాం, లేపోతే మూడీగా ఉంటాం. ఇట్లా గాదు. మధ్యస్థంగా ఉండండి. ఏదొచ్చినా గానీ దానికి ఒక అర్థమైతే ఉంటుంది. దాని వెనకాల ఒక పరమార్థం ఉంటుంది. కాబట్టి మీరైతే ఓపికగా ఉండండి. ఓపికగా బ్యాలెన్స్డ్‌గా ఉంటే మీరు దాన్ని ఛేదించగలుగుతారు అని చెప్తున్నారనమాట. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం.
డివైన్ బ్లెస్సింగ్స్ మీ వైపు ఏ వస్తున్నాయని చెప్పి. ఫస్ట్ అయితే మనం ఈ కార్డ్స్తోనే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. పైల్ 2 వాళ్ళ కోసం డివైన్ బ్లెస్సింగ్స్ ఏమొస్తుంది. బగాలాముఖి, బ్లెస్సింగ్స్ ఆఫ్ విక్టరీ త్రూ స్పీచ్. సో మీకు సక్సెస్ రాబోతోంది. అంటే కన్విన్సింగ్గా మీరు మీ మాటల ద్వారా మీరు సక్సెస్ పొందబోతున్నారనమాట. మీరు చెప్పే మాట వల్ల మీకు సక్సెస్ వస్తుంది. సో మీ మాట చాలా షార్ప్గా ఉండబోతోంది. మీ మాటలను అయితే జాగ్రత్తగా వాడండి. బ్రహ్మచారి, యువర్ డిటర్మినేషన్ అండ్ హార్డ్ వర్క్ విల్ బీ ఫ్రూట్ఫుల్. సో మీరు ఎంత డిటర్మైన్డ్గా మీరు కష్టపడి మీరు ఏదైతే చేసినారో దానిపైన మీకు ఫలితాలు రాబోతున్నాయి అన్నమాట. అండ్ అవి ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ని ఈల్డ్ చేయబోతున్నాయి. బ్యూటిఫుల్. రక్షకాలి, బ్లెస్సింగ్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ నేచురల్ డిజాస్టర్స్ అండ్ యాక్సిడెంట్స్ అంట. బ్యూటిఫుల్. సో మీకు ఆ రక్ష దొరుకుతుందన్నమాట. ప్రొటెక్షన్ ఎనర్జీస్ పంపిస్తున్నారు. ఎలాంటి నేచురల్ కలామిటీస్ నుంచి అయినా కానీ, యాక్సిడెంట్స్ నుంచి అయినా కానీ మిమ్మల్ని అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారంట. బ్యూటిఫుల్. సో మీరైతే పాజిటివ్గా థింక్ చేయండి, ఆప్టమిస్టిక్గా ఉండండి, చెడు గురించి అసలు ఆలోచించకండి. మీరు అనుకునింది మీరు సాధించగలుగుతారు. ఆ సక్సెస్ మీకు అబండెన్స్ని క్రియేట్ చేయబోతుంది అనమాట. ఇప్పుడు బాబా మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫేస్ రియాలిటీ, స్టాప్ రన్నింగ్ ఆఫ్టర్ ఎ మ్యారేజ్, ఇట్స్ అన్ ఇల్యూజన్. భ్రమల వెనకలంట పరిగెత్తకండి. ఏదైతే రియాలిటీ ఉందో, అంటే ఏదైతే నిజమో ఆ నిజాన్ని నిజంగానే తీసుకోండి. అంతేగాని దాన్ని డైల్యూట్ చేయడానికో, దాన్ని ఇంకొక తప్పుదోవ పట్టించుకోవడానికో, మీకు కన్వీనియంట్గా అంట సిచ్యువేషన్ అంటే తిప్పుకోకండి. ఇగ్నోర్, టాక్ లెస్ అబౌట్ యువర్ పెయిన్స్ అండ్ హర్ట్స్, డోంట్ గివ్ దెమ్ అ ప్లేస్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. ఏదైతే మన బాధలు కష్టాలు ఉన్నాయో వాటి గురించి అంటే తక్కువ మాట్లాడండి. ఎందుకంటే మనం వాటి గురించి ఎక్కువ డిస్కస్ చేసి వాటి గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నామంటే మన ఎనర్జీస్ కూడా అట్లనే డ్రాప్ అయిపోతాయి. మనం ఆ బాధలోనే ఉంటాం, ఆ పెయిన్లోనే ఉంటాం, సఫకేట్ అవుతాం అనమాట. సో మిమ్మల్ని మీరు అంత సఫకేట్ చేసుకోకండి. మీరు ఏదైతే బాధ కలిగించిందో దానికోసం సెకండ్స్ నిమిషాల్లో ఎంతో కొంచెం టైం దానిపైన స్పెండ్ చేసి దాని నుంచి బయటకు వచ్చేసేయండి. లైఫ్ ఈజ్ లార్జ్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. మనం చూసింది కాదు, చూడబోయేది ఇంకా చాలా పెద్దగా ఉంది. అక్కడ ఇంకా బ్యూటిఫుల్ థింగ్స్ మీకు జరగబోతున్నాయి. కాబట్టి ఏదైతే బాధ పెడుతుందో దానిపైన తక్కువ టైం ఇన్వెస్ట్ చేసి తొందరగా బయటపడినారంటే బ్యూటిఫుల్ జీవితాన్ని మీరు అనుభవించవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి ఇవి వాళ్ళు ఇస్తున్న బ్లెస్సింగ్స్. మనలో ఏవో కొన్ని మార్పులు చేర్పులు జరగాలి కదా వీటిని క్లెయిమ్ చేయడానికి. కాబట్టి మనం ఏది సరెండర్ చేస్తే మనం ఈ బ్లెస్సింగ్స్ని పూర్తిగా పొందగలుగుతాము అనేది మనం సరెండర్ కార్డ్స్ ద్వారా చూద్దాం. సో పైల్ 2 వాళ్ళ కోసం సరెండర్ రెసెంట్మెంట్స్, హోల్డింగ్ ఆన్ టు రెసెంట్మెంట్స్ ఓన్లీ పాయిజన్స్ యూ, ట్రై టు ఫర్గివ్ అదర్స్ ఫర్ దేర్ షార్ట్ కమింగ్స్ అండ్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్ టువర్డ్స్ పాజిటివ్ సిచ్యువేషన్స్ ఇన్ యువర్ లైఫ్. అందుకనే ఇక్కడ ఇగ్నోర్ వచ్చింది. సో ఏవైతే మనల్ని బాధ పెట్టినాయో, ఎవరైతే మనల్ని బాధ పెట్టినారో వాటి గురించే మాట్లాడుకుంటూ ఆ బాధను మన మనసులో అట్లనే పెట్టుకునే దానివల్ల అది మనల్ని పాయిజన్ చేస్తుందంట. అది మనకి విషంలాగా తయారవుతుంది. కాబట్టి ఎవరైతే మనల్ని హర్ట్ చేసినారో వాళ్ళని పెద్ద మనసుతో క్షమించేసి, ఎవరైతే క్షమించగలుగుతారో వాళ్ళకి చాలా పెద్ద మనసు ఉన్నట్లు, వాళ్ళు దే ఆర్ బ్లెస్డ్ ఇన్ ఎ వే. సో వాళ్ళని క్షమించేసి మీరు ముందరికి వెళ్ళండి. మీకు ఆ పాజిటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి మీ లైఫ్లో. సో ఆ పాజిటివ్ సిచ్యువేషన్స్ని మీరు రీచ్ అవ్వాలంటే తొందరగా ఈ చెడును వదిలేయాలి అని చెప్తున్నారు. బ్యూటిఫుల్. సరెండర్ టు క్రియేటివిటీ, లెట్ యువర్ ఇమాజినేషన్ సోర్, స్టే ఓపెన్ టు ఆల్ క్రియేటివ్ ఐడియాస్ అబౌట్ హౌ టు పర్స్యూ అ డ్రీమ్ ఆర్ సాల్వ్ ఎ ప్రాబ్లమ్. సో ఒక కష్టం వచ్చింది కదా అని చెప్పి దాంట్లోనే కుంగిపోకుండా దాని నుంచి ఎలా బయటపడాలి, ఆ ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయాలనే దానిపైన మీ క్రియేటివిటీని పెట్టండి. అంతేగాని మీరు బాధపడుతూ, మీరు దుఃఖిస్తూ, మీరు కూర్చొని మీలో ఉన్న ఆ క్రియేటివిటీని నాశనం చేసుకోకండి అని చెప్తున్నారనమాట. సో మీ ఇమాజినేషన్ పవర్ అనేది స్ట్రాంగ్ ఉంది. సో మీ ఇమాజినేషన్కి ఎక్కువ పవర్ ఉంది. నేను హ్యాపీగా ఉన్నాను, నాకు హ్యాపీ టైమ్స్ క్రియేట్ అవుతున్నాయి, నాకు అంతా మంచి జరుగుతుంది అని మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తారో అది తొందరగా మేనిఫెస్ట్ అవుతుందంట.
సో, అందుకని మీ ఇమాజినేషన్, మీ పాజిటివ్ ఇమాజినేషన్‌కి పవర్ ఇవ్వండి. అంతేగాని ఈ చెడు ఏవైతే జరిగినాయో దానికి పవర్ ఇవ్వకండి అని చెప్తున్నారనమాట. సో, మీరు కలలు కంటున్న ఆ అద్భుత ప్రపంచానికి మీరు పవర్ ఇవ్వండి. చెడు శక్తులకి గాదు. బ్యూటిఫుల్. ఫైనల్‌గా మనం టారో కార్డ్స్ చూద్దాం. పైల్ నంబర్ 2 వాళ్ళ కోసం. కింగ్ ఆఫ్ కప్స్. సో, వెరీ బ్యాలెన్స్డ్, ఇంట్యూటివ్. మీరు ఏదైనా జరగబోయే దాన్ని మీరు ముందే గ్రహించగలుగుతారు. కాబట్టి మీకు ఆ టాలెంట్ ఉంది. మీ ఇంట్యూషన్‌కి ఇప్పుడు మీ ఇంట్యూషన్ వాడాల్సిన టైం వచ్చింది. ఆ బ్యాలెన్స్ అయితే అవసరం. ఎమోషన్స్‌కి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చి చేయాల్సిన వాటిని వెనక పెట్టేసినారంటే కష్టపడతారు. కాబట్టి మీరు ఏదైతే ఫీల్ అవుతున్నారో, ఏదైతే ఆలోచిస్తున్నారో దాన్ని కొంచెం ప్రాక్టికల్‌గా అంటే ముందుకు తీసుకొనెళ్ళండి. ఎమోషన్స్‌ని కొంచెం వెనక పెట్టండి. ఇది మనకి లవ్ రిలేషన్‌షిప్స్‌లో గావచ్చు, దేంట్లోనైనా గానీ ఒక కనెక్షన్ ఎవరితోనైనా గానీ, అక్కడేంటంటే ఎంతవరకు ఉండాలి, ఎవరితో జాయ్‌ఫుల్‌గా ఉండాలి, ఎవరితో ఎక్కడి వరకు ఉండాలి అనేదంట నిర్ణయించుకోండి. నెక్స్ట్ ఏం కార్డ్స్ వస్తున్నాయో చూద్దాం. క్వీన్ ఆఫ్ పెంటికల్స్. సో, గ్రౌండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. నేచర్‌తో కనెక్టెడ్‌గా ఉండండి. అండ్ పెంటికల్స్ ఎనర్జీ మీ హెల్త్ కావచ్చు ఇంప్రూవ్ అవుతోంది. కెరియర్, ఫినాన్సెస్, బిజినెస్, ప్రాపర్టీ ఇవన్నీ ఇంప్రూవ్ అవుతున్నాయన్నమాట. స్టెబిలిటీలోకొస్తున్నారు. ఇక్కడ కొంతమంది తల్లి అవ్వాలనుకుంటే తల్లి అవ్వగలుగుతారనమాట. సో, ఇక్కడ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఏం చెప్తోందంటే ఫినాన్షియల్ స్టెబిలిటీ వస్తోందంట. ప్రాక్టికల్‌గా ఉండమంటున్నారు మనం ఇక్కడ అనుకున్నట్లే. సో, ప్రాక్టికల్‌గా ఉండాలి అని చెప్తున్నారు. సో, నర్చర్ ఏదన్నా గానీ మనం ప్రేమగా దాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు అది హెల్తీగా ఎదుగుతుందంట. సో, అట్లా మీరు ఇప్పుడు ఈ డబ్బులైనా గానీ ప్రేమగా దాన్ని పెంచి పోషిస్తున్నప్పుడు డబ్బులైనా ఇంక్రీజ్ అవుతుంది. ప్రేమ, అభిమానాలైనా ఇంక్రీజ్ అవుతాయి. ఏదన్నా గానీ నర్చర్ చేసిన దానివల్ల పెరుగుతుంది అని జెప్తున్నారు. ప్లస్ ఇక్కడ ఎవరైనా కొత్తగా 7 ఆఫ్ పెంటికల్స్ మీరు ఏదైతే కష్టం చేస్తున్నారో, ఆ కష్టానికి తగిన ఫలితం రాబోతుంది. వెయిటింగ్ పీరియడ్ ఉండింటుంది ఖచ్చితంగా. ఓపికగా మీరు దేనికోసమైతే వెయిట్ జేస్తున్నారో, అది మీ వైపు వస్తుందనమాట. మీరు పెట్టిన శ్రమ అయితే వృధా బోలేదు. దానికి తగిన ఫలితం అయితే మీకు తొందరలో రాబోతోందనమాట. బ్యూటిఫుల్. ఏస్ ఆఫ్ వాండ్స్ న్యూ బిగినింగ్స్ ఉన్నాయి. న్యూ గ్రోత్ ఉంది. సో, న్యూ థింగ్స్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనమాట. మీ అంబిషన్స్, గోల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీచ్ అవుతారు ఖచ్చితంగా. అండ్ కెరియర్‌లో మీరు ఏదన్నా చేంజెస్ తీసుకురావాలనుకుంటే, ఆ న్యూ చేంజెస్ గూడా తీసుకొనొస్తారనమాట. కెరియర్ బాగుండబోతోంది. ఇక్కడ మీరు ఏవైతే స్టెప్స్ తీసుకుంటారో, దానివల్ల మీకు మంచి గ్రోత్ ఉంది. బ్యూటిఫుల్. పేజ్ ఆఫ్ సోర్డ్స్. సో, మీరు చాలా క్లవర్‌గా వ్యవహరించబోతున్నారనమాట. మీ మాట చాలా ఖచ్చితంగా ఉండబోతోంది. అండ్ మీరు చాలా విట్టీగా తయారవుతున్నారు. సో, ఇవి మీకు డివైన్ బ్లెస్సింగ్స్. తెలివిగా ఉండండి, ఇంట్యూషన్‌ని నమ్మండి, ప్రాక్టికల్‌గా ఉండండి, ఎక్కువ ఎమోషనల్ అయిపోకండి. మీరు ఇప్పటి వరకు దేనిపైనైతే శ్రమ పెట్టారో, ఆ శ్రమకు తగిన ఫలితం వస్తుంది. మీకు న్యూ బిగినింగ్స్ ఉన్నాయి, న్యూ గ్రోత్ ఉంది, న్యూ ఎస్టాబ్లిష్‌మెంట్స్ ఉన్నాయి. సో, ఏదైతే భ్రమలున్నాయో వాటి వెనకాలంట పరిగెత్తకండి. ఏది నిజం, ఏది అబద్ధం అనేదైతే తెలుసుకోండి. ఎక్కువ కష్టం వచ్చింది గదా! నా కష్టంలో కుంగిపోకండి. దాని నుంచి ఎలా బయటపడి మనం ఆహ్, కొత్తగా మనం ఎలా మళ్ళా బిగిన్ జేయాలి అనే దానిపైన ఆలోచనలు పెట్టండి. ఎందుకంటే మీకు బ్లెస్సింగ్స్ ఆఫ్ విక్టరీ ఉంది. మీరు ఏదైతే హ్మ్, పట్టుదలతో చేస్తారో మీకు దాంట్లో మంచి ఫలితాలున్నయి. అండ్ మీకు ప్రొటెక్షన్ ఎనర్జీస్ ఉన్నాయి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.